హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి ముక్కనుమ రోజు వీడియో అనమాట. ఇంకా ఉదయాన్నే అయితే లేచేసి ఇంకా దేవుడిని రథం ముగ్గేసి ఇడుస్తారు కదండి. అంటే ఇది చివరి వరకు లాగుతారు కదా! ఇంకా అలా అయితే అమ్మ అయితే మొత్తం గుమ్మాలు మొత్తం అన్నీ కడిగేసుకుంది. ఇంకా నన్నైతే వీధిలో అయితే ముగ్గు పెట్టమందనమాట. ఇంకా ముగ్గయితే పెడుతున్నాను. ఈరోజైతే ఇంకా అమ్మ నాకు పిండి వంటలు కూడా వండిందనమాట. అంటే నా కోసమనే పిండి వంటలయితే తయారు చేసిందనమాట. అవి ఏమేమి వండిందో వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా, సరేనా? చూసి మాత్రం లైక్ చేయకుండా వెళ్ళిపోకండి. లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు లైక్ చేయడం వల్ల నాకు లైవ్ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందనమాట. ఇక్కడైతే రథం ముక్క అయితే వేసేస్తున్నాను. నాకు ఈ ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను స్టార్టింగ్లో ముగ్గులే పెట్టేదాన్ని. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. ఆ తర్వాత అలా అలా కుకింగ్ వీడియోస్ ఇంకా అవి అప్లోడ్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా చివరి వరకు అయితే ముగ్గు పెట్టేశాను. పెట్టేసిన తర్వాత అమ్మ అయితే వీధి చివరి వరకు అయితే ఇంకా లాగిందనమాట. రథం ముగ్గు వేసిన తర్వాత లాగుతారు కదండి, మాకైతే ఇలాగే లాగుతారు. మీ సైడ్ కూడా ఇలాగే లాగుతారా, లేకపోతే అలా వదిలేస్తారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా మా అమ్మ అక్కడ ముగ్గు పెడుతున్నా మా చిన్న పాప మాత్రం సతాయిస్తుంది అనమాట. నేనే ముగ్గులు పెడతా అని. ఇంకా తనతో పాటలు పాడుతూ మా అమ్మ ఇంకా ముగ్గు పెడుతూ ఉందనమాట. ఇంకా తర్వాత ముగ్గు పెడేసిన తర్వాత టిఫిన్కి అయితే రెడీ చేయమంది మా అమ్మ అయితేని. ఇంకా అందుకని ఉప్మా అయితే వండుతున్నాను అనమాట. లోపలికైతే వచ్చేసి ఇంకా ఎర్రనూక ఉప్మా అయితే చేస్తున్నాను. మా ఆయనకి ఎర్రనూక ఉప్మా అంటే ఇష్టం. ఇంకా అందుకని ఆ ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. ఉప్మా చేసేటప్పుడు ఇంకా మా ఆయన అయితే నాకు పక్కన డైలాగులు వేస్తున్నారు. నువ్వు చేసిన ఉప్మా ఇంకా తినాలా, వామ్మో ఇంకెప్పుడు కూడా మమ్మల్ని వదలవా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక కూడా అని నేను ఇంకా ఒకవైపు వాయించేస్తూ మరోవైపు ఉప్మా అయితే వండేసాను అనమాట. ఉప్మా వండేసిన తర్వాత తినేసాము. తిన్నాక ఇంకా మా అమ్మ అయితే కట్టెల పొయ్యి మీదే వంట చేస్తుంది. అది సాంబార్ ఇంకా రైస్ వండిందనమాట. ఇంకా భోజనం కూడా చేసిన తర్వాత చాలా తొందరగానే అది చెప్పాను కదండి పిండి వంటలు వండిందని. ఇంకా అదైతే స్టార్ట్ చేస్తుందనమాట. ఫస్ట్ అయితే చల్లగుత్తులు వండుతుంది. మా సైడు చల్లగుత్తులు అని అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో తెలపండి. అదేనండి గులాబీ పువ్వులు అని కూడా అంటారంట కొంతమంది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మైదా పిండి, ఇంకా ఉప్మా నూక ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అలాగే ఇంకా కొద్దిగా బియ్యం పిండి, పంచదార కూడా వేసి అయితే వండుతుందనమాట. ఈ వీడియో నేను ఒకసారి స్టార్టింగ్లో వీడియో అప్లోడ్ చేశానండి, గులాబీ పువ్వులు తయారీ విధానం అని. ఎవరైనా చూడని వాళ్ళు, రెసిపీ కావాల్సిన వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడొచ్చు. ఇంకా అందులో అయితే క్లియర్గా చెప్పానని ఇప్పుడైతే ఇంకా అంత డీటెయిల్గా ఇంగ్రీడియంట్స్ అంటే కొలతలు ఇంకేమీ చెప్పట్లేదనమాట. కట్టెల పొయ్యి మీదే మళ్ళీ ఇంకా అమ్మ అయితే గులాబీ పువ్వులు అయితే వండుతుందనమాట. ఇవైతే మా ఆయనకు బాగా ఇష్టము. ఇంకా ఎక్కువగా ఎప్పుడు చల్లగుత్తులే వండమని అంటారు. ప్రతి సంవత్సరం కూడా మా అమ్మ చల్లగుత్తులే వండుతుంది. తర్వాత ఇంకా దానికి తోడుగా చల్లగుత్తులు ఇంకా నాకు ఇష్టమైనది ఏదైనా వండుతుంది అనమాట. అలా నేను తిన్నాను కాదు, నేను కూడా తింటాను. వండించుకున్న తర్వాత తినడం మానేస్తే బాగుంటుందా చెప్పండి? నేను కూడా తింటాను. ఇంకా మా పిల్లలు కూడా, అంటే మా పెద్ద పాప కూడా ఇష్టంగా తింటుందనమాట. ఇక్కడ చూసారా కొద్దిగా సోయింగ్ చేస్తున్నాను అనమాట. అది ఆయిల్లో ముంచిన తర్వాత ఫస్ట్ది బాగానే వచ్చింది. సెకండ్ది ఏంటంటే అది పువ్వులది గుత్తుంది కదా, ఆ పువ్వు గుత్తు బాగా నూనెలో మరిగితే కనుక మనకి పిండిలో ముంచినప్పుడు అంటుకుంటుందంట. నేనేమో మంట సరిగ్గా పెట్టలేదు, అదేమో నూనెలో సరిగ్గా మరగలేదు. అందుకని చెప్పి పిండిలో ముంచిన వెంటనే దానికైతే అంటుకోవట్లేదు అనమాట. మా అమ్మమ్మ ఒకవైపు తిడుతుంది, నీ సోయింగ్ కానీ నీకు రాదు చేయదని చెప్పి తిడుతుంది పక్క నుంచి. కానీ మనం అలాంటివి వదలం కదా. అయినా కూడా కాసేపు అయితే హీట్ ఎక్కించి తర్వాత మళ్ళీ ముంచి అయితే వేసాను. నేను అందులో పెడుతున్నాను, ఆ కర్ర కింద పడిపోతుంది. నేను పెడుతున్నాను, ఆ కర్ర కింద పడిపోతుంది. చేసిన సోయింగ్ చాలులే కానీ ఇంకా పక్క లెగు దెబ్బే అన్నదనమాట మా అమ్మ. ఇంక లెగిసిపోయాను. మరి ఇంకేం చేస్తావు, లెగిసిపోయినప్పుడు మొత్తం చెడగొట్టేలా ఉన్నావు, ఇంక చాలులే చేసిన కాడికే అని అంటుందన్నమాట పక్క నుంచి. ఉండమ్మా కొంచెం ఈ వాయి తీసేసిన తర్వాత లెగిసిపోతానని చెప్పి ఏదోలా బతిమాలుకొని ఇంకా వేసి తీసిన తర్వాత లెగిసిపోయాను అనమాట. తర్వాత మళ్ళీ మిగతావన్నీ అమ్మ వేసేసుకుంది. ఇంకా ఫస్ట్ నుంచి నేనే వేయడం అయితే కనుక మొత్తం చెడగొట్టేదాన్నేమో. అంటే చాలా మట్టుకి వంట చేయడం అయితే చేస్తాను కానీ ఇలాంటి పిండి వంటలు అంటే నాకు రావండి. ఏదో కొద్దిగా ఈ మధ్య కాలంలో కేకులని అవన్నీ నేర్చుకుంటున్నాను. ఇవన్నీ తినమంటే తింటాను కానీ అలాంటి వాటిలో కూర్చోవడం, వండడం అంటే మనకి అంత తొందరగా అయితే రాదు. చూద్దాం, ఉండే కొద్దీ నేర్చుకుంటానేమో. ఫ్యూచర్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీకు కూడా కావాలనుకుంటే రెసిపీ అని కామెంట్ చేయండి, షేర్ చేస్తాను.
ఫైనల్గా అయితే గులాబీ పూలు అది చల్లగుత్తలు అయితే వండడం అయిపోయింది. ఇంకా తర్వాత రోజు అనమాట ఇది. ఆ రోజు అయితే అవి వండేసరికి ఇంకా నైట్ అయిపోయింది. అలా ఆ నైట్లో వీడియో తీయడానికి కూడా అవ్వదని చెప్తే ఇంకా తర్వాత రోజు అయితే అమ్మ వీటినైతే మా సైడు కరకజ్జం అంటారనమాట. కొంతమంది బెల్లం కొమ్మలు అని కూడా అంటారు. ఇంక ఇదైతే ముందు శనగపప్పు ఉంటుంది కదా, పచ్చి శనగపప్పు, ఇంకా అలాగే బియ్యం కూడా ఒకే క్వాంటిటీలో తీసుకొని పిండి అయితే పట్టించింది. పట్టించిన తర్వాత ఇంకా దాంతో ఇప్పుడు మనకి బెల్లం కొమ్మలు అయితే తయారు చేస్తుంది అనమాట. ఇదైతే నా రికమెండేషనే, ఎందుకంటే నాకు ఎక్కువ బెల్లం మిఠాయి అంటే ఇష్టము. కానీ ప్రతి సంవత్సరం బెల్లం మిఠాయి చేస్తుందని చెప్పి ఇంక ఈ సంవత్సరం అయితే కరకజ్జం అదే బెల్లం కొమ్మలు అయితే తయారు చేయమన్నా అనమాట. ముందుగా పిండి అయితే ఒక బేస్ నీళ్ళు అయితే వేసుకొని ఇంకా అందులో తగినంత సాల్ట్ అంటే రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా చపాతీ పిండి కలుపుకుంటారు కదా, ఇంకా అలాగైతే కలుపుతుంది అనమాట. కలిపి ఒక అరగంట అయితే నానబెట్టింది. కలిపి ఉంచిన తర్వాత వెంటనే వేసేస్తే బాగోంట, అందుకని ఒక 1/2 అయితే నానబెట్టి ఇంక ఇక్కడైతే పొయ్యి అయితే రాజేస్తుంది అనమాట. పొయ్యి అంటేస్తుంది, నేనేమో సోయింగ్ చేస్తున్నాను, అదే వీడియో తీస్తున్నాను అని చెప్పి పక్క నుంచి అంటుంది అనమాట. ఇంకా పొయ్యి అయితే వెలిగించేసింది. నేనే పెద్ద కష్టపడిపోయినట్టు ఓవరాక్షన్ చేస్తున్నాను ఇక్కడ. కానీ నాకు పొయ్యి వెలిగించడం తొందరగా రాదనమాట. మా అత్తారింటి కాడన్నా అంతే, మా అత్తగారే పొయ్యి వెలిగించి ఇచ్చేది. నాకేమో పొయ్యి వెలిగించడం రాదు. పొయ్యి వెలిగిస్తే మాత్రం ఆరకుండా చూసుకుంటాను, వంట చేసేస్తాను. కానీ పొయ్యి వెలిగించడం అనేది కొద్దిగా టఫ్ అనమాట మనకి. ఇంకా పొయ్యి అయితే వెలిగించేసి ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడి చేస్తుంది. ఇంకా మెయిన్ ఏంటంటే చల్లగుత్తులు మైదా పిండితోనే చేస్తారు. ఇంకా హెల్దీ అంటే మైదా పిండి అంటే అంత హెల్దీ కాదంటారు కదా, అందుకని చెప్పి శనగపిండి బెల్లం కొద్దిగా పర్వాలేదు, హెల్దీయే, పిల్లలకి పెట్టచ్చు అని చెప్పేసి ఇంకా ఇదైతే అడిగాను అనమాట నేను. లేకపోతే ఇవి అంటారు కదా జిల్లేడుకాయలు, మా సైడ్ జిల్లేడుకాయలు అంటారు, మరి మీకు ఏమంటారో నాకు తెలీదు, అవి వండమన్నాను. కానీ అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, ఎందుకులే అని చెప్పి ఇంకా ఇదైతే చేస్తుంది అనమాట. నాకైతే బెల్లం మిఠాయి ఏమో ఇంకా అది పెట్టడం, లడ్డూలు చుట్టడం పెద్ద ప్రాసెస్ కదా, అందుకని చెప్పి ఇంక ఈ కరకాజం అయితే వండేస్తుంది. ఆయిల్ అయితే ఇటు ఎక్కిపోయింది. ఇది జంతికలు గొట్టం అనమాట. జంతికలు గొట్టంలోనే ఇంకా ఆల్టర్నేటివ్ ప్లేట్స్ ఉంటాయి, కరకాజం ప్లేటు. దాంతో అయితే ఒకటే పెద్ద జంతిక అయితే వేసేస్తుంది అనమాట. వేసేసిన తర్వాత దాన్ని బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరే దాంట్లో వేస్తుంటే నేను వాటిని చిన్న చిన్న ముక్కల్లా అయితే విరుపుతున్నాను అనమాట. మనం చేసే పెద్ద పని అన్న ఉందంటే అదే. ఇక్కడ మాత్రం తిరగేస్తున్నాను, ఎక్కడ కింద పడిసేస్తున్నాను. ఇంకా మా అమ్మ అయితే ఆపేమంది. ఎందుకులే అని మధ్యలో మానకెందుకురా బాబు, ఆయిల్ గట్ట కింద పోయిందంటే నోటికొచ్చింది తిడతాను అనమాట మా అమ్మ. ఎందుకులే అని సైలెంట్గా కూర్చొని ఇంకా ఈ జంతికలను అయితే ముక్కలు చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా జంతికలు ఎలా ముక్కలు చేశానో, చాలా బాగా చేశాను కదా. మన పని అంతేనమాట. అందుకని మా అమ్మ ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటుంది, మా అమ్మాయేనా ఎంత బాగా ఇల్లు చక్కబెట్టుకుంటుంది, ఇంకా ఇంటి దగ్గర ఒక్క పని కూడా చేయదు, అసలు ఒక్క పని కూడా చేత కాదు, అలాంటిది మా అమ్మాయి అని ఎంత పనులు చేసుకుంటుందో అని ఆశ్చర్యపోతూ ఉంటుందన్నమాట. ఇంకా మా తర్వాత మా మేనత్త వచ్చిందనమాట. తనకైతే ఫోన్ అప్ చెప్పేసి వీడియో తీయమన్నా అనమాట. వీడియో తీస్తుంది కానీ నా మీద డైలాగ్ వేస్తుంది, మీ అమ్మమ్మ కష్టపడి వండుతుంటే నువ్వు వీడియో తీయించుకుంటున్నావా, నువ్వే చేసినట్టు అని చెప్పి నన్ను ఎటకారం ఆడుతుంది అనమాట. కానీ మనం అలాంటివి ఏం పట్టించుకోం కదా. చెప్పాలంటే నేనే ఒక 4-5 డైలాగులు వేస్తాను అనమాట మా మేనత్త మీద. ఇంకా జంతికలు కూడా వేయడం అయిపోయిన తర్వాత వాటిని అన్నిటినీ సమానంగా ముక్కలు అయితే చేసేసాను. ముక్కలు చేసిన తర్వాత ఇంకా దానికి బెల్లం పాకం అయితే రెడీ చేసింది. మరోవైపు మా పిల్లలేమో సతాయిస్తున్నారు, ఒక పని కూడా చేయనివ్వట్లేదు. మరోవైపు ఏమో పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోతానని ఏడుస్తున్నారనమాట. పొయ్యి దగ్గరికి వచ్చేస్తున్నారు. మా అమ్మేమో వీడియోలో పడిపోతున్నావు పిల్లని చూడని మా అమ్మ ఒక వైపు తిడుతుంది. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఫుల్గా అయితే తీయకుండా చాలా మట్టుకి నేను వేసింది మాత్రం వీడియో తీయించుకున్నాను. ఇక్కడ తిప్పడం అయితే తీయలేదు, కానీ ఇంకా నూనెలోంచి తీసేటప్పుడు మాత్రం వీడియో తీయించుకున్నా. ఇంకా తర్వాత ఏమో బెల్లం పాకం అయితే రెడీ చేస్తుంది. అది ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి చీకటి పడిపోయింది అనమాట. బెల్లం పాకం అయితే పట్టు రావాలంట, ఇంకా పట్టు రావడానికి టైం పడుతుందని చెప్పి చాలాసేపు అయితే ఇంకా అది చాలా టైం వచ్చేంత వరకు కూడా అలాగ మరిగిస్తూనే ఉంది. ఇంకా అది లేత పట్టు కాదు, అలానే ముద్ర పట్టు కాదు, మీడియంగా ఉండాలంట. ఇంకా అందుకని చెప్పి చాలా టైం అయితే పట్టిందనమాట పట్టు రావడానికి. ఇంకా బెల్లం అయితే 2 కేజీలో తీసుకుంది. దాని తర్వాత ఇంకా వాటర్ కూడా వేసి ఇంకా పట్టు వచ్చేంత వరకు మరిగించింది. తర్వాత పట్టు వచ్చేసిందంట. అమ్మో, పట్టు వచ్చింది. ఇంకా
మొత్తం అన్నీ కూడా ఒక దాంట్లో నుండి కలపడం ఈజీ అవ్వదని చెప్పి ఇంకా వేరొక దాంట్లోకి అయితే కొన్ని తీసేసి అప్పుడు ఇంకా బెల్లం పాకం అంతా అందులో వేసేసి కలుపుతూనే ఉందన్నమాట. అది చాలా వేడిగా ఉంది. మరోవైపు పిల్లల్ని చూసుకుంటూ ఇంకా నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట. పొరపాటున కానీ వాళ్ళు మాత్రం అందులో చేయి పెట్టారా ఇంకా నాకు అయింది మామూలు కాదు. మరోవైపు మా తమ్ముడు కూడా ఉన్నాడు. ఇంకా మా తమ్ముడు అంటే మామూలుగా భయపడను. మా నాన్నకన్నా భయపడతానో లేదో తెలియదు కానీ మా తమ్ముడికి మాత్రం చాలా భయపడతాను. ఏంటే ఇంకా అడుగు తమ్ముడన్న మాటే కానీ ఆడి మీద నా మీద ఆడే పెద్దోడు అన్నట్టు ఉంటుంది మా ఇంట్లోని. ఇంకా అందుకని చెప్పేసి ఒకవైపు ఆడిని చూసుకుంటూ మరోవైపు ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను అనమాట. పొరపాటున మా చిన్నపిల్ల అస్సలు కుదురుండదు. మా పెద్ద పాప అన్న కుదురుంటుందేమో కానీ మా చిన్నపిల్లని అస్సలు ఊరుకోబెట్టలేను అనమాట. నేను చేయి పెడతానంటుంది, మరోవైపు ఏమో కుదురుండట్లేదు అస్సలు అనమాట. ఇంకా ఏదోలాగైతే వీడియో అయితే తీసేసుకున్నాను. వాడైతే ఫోన్లో ఉండిపోయాడు. ఇంకా వీడియో తీసేసుకొని ఫైనల్గా ఎంతో నోరూరించి కరకాజ్యం అయితే రెడీ అయిపోయింది. మనకు ఇంకా తయారు చేసేదాకా కూడా ఆగలేకపోయాను అనమాట. నాకు అంత ఇష్టం కరకాజ్యం అన్న బెల్లం మిఠాయి అన్న, అదేంటో తెలీదు. అన్ని పాతకాలం పద్ధతిలాగా అన్నీ అలాంటివి ఇష్టపడుతూ ఉంటాను. ప్రస్తుతానికైతే ఇంకా ఇవేనమాట. ఇంకా జంతికలు అయితే వండుతానంది. ఎందుకులే మళ్ళీ ఇవి అవి కూడా ఇంకా పిల్లలు తినరు, మళ్ళీ పాడేయాలి, ఇంకా నిల్వ ఉండవు, తర్వాత ఎప్పుడో చేద్దిగాలే అని చెప్పి అయితే వద్దని చెప్పేశాను మా అమ్మకి. ఎంతైనా ఊర్లోనే కదా, ఊర్లో అన్నా ప్రతిసారి వండుకోబుద్ది కాదు. పండగ వస్తేనే కానీ ఇలాంటివి వండుకోము. పండగ వస్తేనే కానీ ఇలాంటి పిండి వంటలు వండుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా రాదు జనానికి ఏటో కానీ. ఇంకా ఊర్లోనే కదా అని అంటారు కానీ ఊర్లో అన్నా ప్రతిసారి రాలేము, ప్రతిసారి ఉండలేము కదండి. అమ్మ వాళ్ళే వెళ్ళి ఎంత ఊర్లో అన్నా వచ్చినా కానీ వచ్చి వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. ఎక్కువ రోజులు అయితే ఉండను. ఆ రోజే మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోతూ ఉంటాను. అంటే మ్యారేజ్ అయ్యాక 4 years వరకు ఇక్కడే ఉండిపోయాను. ఇంకా ఇల్లు కట్టుకున్నాక కాడికి వెళ్ళిపోయిన తర్వాత మా చిన్న బాబు పుట్టిన తర్వాతే ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ ఉండడం మానేశాను అనమాట. అంటే ఇంకేం కాదు, ఎవరి ఇల్లు ఎవరి బాధ్యత అని ఇంకా ఎవరికి వాళ్ళకి బాధ్యతలు ఎక్కువైపోతూ ఉంటాయి కదా. ఫైనల్గా అయితే ఇదండి మా అమ్మ నా కోసం చేసిన పిండి వంటల వీడియో అయితే. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన వాళ్ళు వెళ్ళిపోకుండా కొద్దిగా లైక్ ఇచ్చి వెళ్ళండి గాయస్. చూస్తే చాలా బాగుంది, తింటే కూడా చాలా బాగుందండి. క్రంచీగా చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.